గచ్చిబౌలిలో భవనం కూలిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాద స్థలాన్ని పరీక్షించిన తర్వాత అంజయ్నగర్లోని అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. 50 గజాల్లో భవనాలు కట్టి హాస్టళ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. సాజిద్ అనే వ్యక్తి ఇల్లు కట్టి విక్రయిస్తున్నారని, ప్రస్తుతం బిల్డర్ సాజిద్ పరారీలో ఉన్నాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అంజయ్నగర్లో బిల్డింగ్ నిర్మాణంలో అడుగడుగునా నిబంధనల్ని ఉల్లంఘించారు. కేవలం 50 గజాల్లోనే 7 అంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టారు. అంతేకాకుండా 2 నెలల్లోనే బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేశారు. అధికారులు ఎక్కడ అడ్డుపడతారో అని నాణ్యత లేకుండా వేగంగా నిర్మాణం చేపట్టారు. దీంతో భవనం నిర్మాణం పూర్తి కాకముందే ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. అంతకన్నా 6 అంతస్తుల పైన ఉన్నటువంటి 50 గజాలు 60 గజాలు మనం చూస్తున్నాం. ఈ బిల్డింగ్స్ అన్ని కూడా దీంట్లో చాలా మంది హాస్టల్స్ కింద వచ్చి ఇక్కడ ఐటీఎం హాస్టల్స్ లో వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ చూడడానికి కూడా కారణం ఏంటంటే ఈ పక్కన ఫౌండేషన్ ఎవరో వేరే వాళ్ళు చేస్తూ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ ఇంపాక్ట్ అయ్యి మొత్తం కూలిందని చెప్తున్నారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్ ఏం లేవు, అది ఒక్కొక్కడు 50 గజాల్లో మనం ఏది 7 అంతస్తులు 8 అంతస్తులు ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్ గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సుజనా గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళందరూ మీద కూడా కంప్లైంట్ ఇచ్చామని హైడ్రా మేము తప్పకుండా దాంట్లో బిల్డింగ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ 50 గజాల్లో 7 అంతస్తులు అట్లా గడిపే కనుక లోపల ఉండేవాడు రేపు ఇప్పుడు మనకి అదే ఏదైనా గారు కూడా అంటే ఇద్దరే ఉన్నారు. ఒకవేళ అక్కడ పడుకోండి మీరు ఊహించుకోండి అంటే హైడ్రా పట్టించుకోవట్లేదు అని చెప్పి దీనికి సంబంధించి సూపర్వైజర్ చెప్తున్నారు. మాకు ఇచ్చారు కంప్లైంట్, మా నోటీస్లో లేదు. మాకైతే ఇచ్చినట్టయితే ఈ రోజు వాళ్ళు అన్నారు, ఈ రోజు వచ్చి హైడ్రా కంప్లైంట్ చేస్తామని అసోసియేషన్ వాళ్ళు అన్నారు. అయితే మాకైతే వచ్చిన కంప్లైంట్ చేసిన మాట వాస్తవం అండి. 4 నెలల క్రితం అది ఆపారు. మొత్తం హాస్టల్స్ లో ఉంటే దాదాపు మొదలు సైకిల్ చనిపోవడం కాబట్టి వీటన్ని మీద ఇమీడియట్ గా మనం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైడ్రా సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసర్స్ వాళ్ళ టీమ్స్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా దాన్ని మెల్లిగా వాళ్ళు ఎంకరేజ్ చేసి దాన్ని బాక్స్ రైజ్ చేశారు. ఈ బిల్డింగ్లన్నీ కూడా చూస్తున్నాం. ఈ హాస్టల్స్ అన్ని కూడా ఇట్లా మల్టిపుల్ ఆఫ్ హాస్టల్స్ ఇది రావడానికి కారణం ఇలాంటి అనాథరైజ్ ఒక